జై శ్రీమన్నారాయణ. ధనుర్మాసం తిరుప్పావై 26వ పాశ్రంలో ఉన్నాం మనం ఈరోజు. மாலே மணிவண்ண மார்கழி நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியேல் ஞாலத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலண்ண வண்ணத்துன் பாஞ்ச சந்நியமே போல்வன சங்கங்கள் போய பாடுடை எனவே சால பெரும் பறையே பல்லாண்டி சைப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆலி நிலையாய் அருளேலோரெம்பாவாய். ஆண்டாள் తిరువడిగలే శరణం. ఈ పాసురం అర్థం తెలుసుకుందాం. ముందుగా ఆశ్రితులు అందు అత్యంత వ్యామోహం కలవాడా, ఇంద్రనీల మాణిక్యవర్ణుడా, మార్గశీర్ష మాసమున స్నానవ్రతము ఆచరించవచ్చాము మేము. మా పూర్వులు కూడా ఈ స్నానవ్రతము ఆచరించారు. వారు ఆచరించిన విధానము, అందుకు అవసరమగు పరికరములు నీవు దయచేసి వినున్నట్లయితే తెలుపుతాం మేము నీకు. భూమండలం అంతయు వణికించే పెద్ద ధ్వనినిచ్చు పాలవలే స్వచ్ఛమైన తెల్లనైన రంగు గల నీ యొక్క పాంచజన్య శంఖము నీ పోలిన అనేక శంఖములు కావాలి మాకు. మంగళగానములు ఆలపించు గాయకులు కావాలి. ఒక మంగళ దీపము కావాలి. పెద్ద గరుడ ధ్వజము కావలేను. విశాలమైన చాందినీలు కావాలి. ఇవన్నీ నీవివ్వగలిగినవే. లోకములను బొజ్జలో దాల్చి ఒక లేత మర్రి ఆకుపై పవలించిన నీకు చేతకానిది ఏముంది తండ్రి, కరుణించుమా అని పాడారట గోదామ్మ గోపికలు. మరి ఈ పాశ్రం విశేషార్థం తెలుసుకుందాం. భగవంతుడిని పొందటం మనకెంతో అదృష్టం వల్ల జరుగుతుంది అని మనం అనుకుంటాం. కానీ అది కాదంటోంది ఆండాళమ్మ. ఒక జీవుడు తనను చేరాడంటే అది తన భాగ్యమని, తన అదృష్టమని భగవంతుడు పొంగిపోతాడట. ఒక జీవుడు తన వైపు తిరిగితే ఉప్పొంగిపోతాడట. ఉపనిషత్తులన్నీ కూడా ఇదే చెప్తున్నాయి అని ఆండాళ్ళు వివరిస్తుంది ఈ పాసురంలో. నా భక్తులు శరణాగతులు, నన్ను చేరితే ఇంకేమీ కోరరే, మరి మీరు కోరుతున్నారా అని అడిగాట కృష్ణుడు గోపికల్ని, గోదామని. స్వామి, ఈ మార్గశీర్ష వ్రతం నీవు ఆచరించమన్నావు కదా, అందుకని మేము ఆచరిస్తున్నాం. వ్రతానికి కొన్ని పరికరాలు నీవు ఇస్తా అన్నావు కదా, అవే మేము కోరుతున్నాం. మార్గంలోకెల్లా శీర్షమైన ఉత్తమమైన మార్గం శ్రీకృష్ణుడే. అతని దివ్యానుభూతియే గోపికలకు, నిస్వార్థ మానవులకు పరమ ప్రయోజనం. శ్రీకృష్ణుని ఈ విధంగా సేవించే అవకాశం ఆ ఊరి పెద్దలంతా కల్పించారు గోపికలకి. ఆ పెద్దలకు కావాల్సింది బయట పంటలు పండితే వర్షాలు వస్తాయి, బయట పంటలు పండి వర్షాలు రావాలి. దానికోసము ఒక వ్రతం. ఇది చెప్పుకునే ముందు మనం ఈ వ్రతానికి మూలం గురించి తెలుసుకోవాలి. శ్రీకృష్ణుడు అల్లరి చేష్టలుని తట్టుకోలేక గోపికల తల్లిదండ్రులు గోపికలందరినీ, రేపల్లెలో గోపికలందరినీ ఇళ్లల్లో బంధించారట, బయటికి రానివ్వకుండా. అయితే కొన్నాళ్ళకి ఇంకా వర్షాలు లేకుండా పోయాయట రేపల్లెలో. అప్పుడు మళ్ళీ ఆ తల్లిదండ్రులందరూ శ్రీకృష్ణుడి దగ్గరికే చేరారట ఉపాయం చెప్పమని. అయితే శ్రీకృష్ణుడు చెప్పాట, మీ అమ్మాయిని యమునా నది దగ్గరికి పంపించండి, రేపు నేను చెప్తాను ఏమి చేయాలో వాళ్ళకి కావలసిన పరికరాలు ఇస్తాను, ఏమి చేయాలో చెప్తాను, అప్పుడు మీకు వానలు వస్తాయని చెప్పాట కృష్ణుడు. అప్పుడు గోపికలు
తర్వాత రోజు వేకోజామనే యమునా నదికి వెళ్ళారట. అప్పుడే కాత్యాయని వ్రతం చేశారట. ఆ వ్రతమే ఈరోజు మన గోదామ్మ. శ్రీకృష్ణుడు అవతారం చాలించిన 97 సంవత్సరాలకి మన ఆండాళమ్మ జనించారు. అంటే మనకి తులసివనంలో దొరికారు విష్ణుచిత్తుల వారికి. గోదామ్మ ఇప్పుడు 100 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ వ్రతం మళ్ళీ తిరిగి చేస్తున్నారు. తనని తన తోటి వారిని గోపికలుగా ఊహించుకుని శ్రీకృష్ణుని గురించి వ్రతం చేస్తున్నారు. ఆ రోజు గోపికలు కాత్యాయని వ్రతం ఒకరోజు ఆచరిస్తే ఈరోజు మన గోదామ్మ 30 రోజులు ఆచరిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రస్తావన అదే. అప్పుడు చెప్తున్నారు గోదామ్మ ఈ పాశ్రంలో, ఆ రోజు మా తల్లిదండ్రులు వర్షాల కోసం మా చేత వ్రతం నీ చేత ఆచరించేట్టు చేశారు. కానీ మాకు కావాల్సింది అది కాదు. అది మా 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 తల్లిదండ్రుల కోసం మేము వర్షాలు కోరినా మాకు కావాల్సింది నువ్వే అని చెప్తున్నారు గోపికలు. అదే మన ఆండాళమ్మ కూడా చెప్తోంది ఈ పాసురంలో. భగవద్భక్తులైన భగవంతుని అభిమతానికి అడ్డు రానంత వరకేట. అతని ఆజ్ఞలైన కర్మలు మానరట. ఈ కర్మల్ని భగవత్ కైంకర్యములుగా నిష్కామంగా ఆచరిస్తారట. ఈ కర్మలేవి వారిని బంధించవట, తరింపచేస్తాయట. వాటి వల్ల కలిగే సత్ఫలితాలు కూడా వీరు కోరరు కనుక ఆ ఫలమంతా లోకక్షేమానికే అవుతుందట. అదే గోపికలు చేసే ధనుర్మాసం కూడా. ఈ వ్రతం చేయటం వల్ల వచ్చే వర్షాలు, వచ్చే ఫలితం అంతా లోక కళ్యాణానికి, లోకం కోసం. ఆ ఫలితం ఏది గోదామ్మకి అవసరం లేదు. గోదామ్మకి గోపికలు కావాల్సింది కృష్ణుడు మాత్రమే. ఆ విషయమే తెలిసి కావలసిన పరికరాలన్నీ జాగ్రత్తగా అడుగుతోందట గోదామ్మ. ఈ వ్రతానికి కావలసిన పరికరాలు. నీవు విభువు, నీకుండే ప్రేమ కూడా సాగరం లాంటిది. మేము అణుస్వరూపులం, మా ప్రేమలు నీటి బిందువులంతవి. ఎంత అల్పులైనా వారిని వెర్రిగా ప్రేమించేస్తాడట భగవంతుడు. వారి అందు వ్యామోహం పెంచేసుకుని లొంగిపోతాడని మన ఆండాళ్ళు బహిర్గతం చేస్తున్నారు ఈ పాసురంలో. గోపికల అందుండే వ్యామోహమే శ్రీకృష్ణుని మధుర నుంచి రాత్రికి రాత్రి పరుగేని వచ్చేట్టు చేసిందిట. ఆ వ్యామోహమే వీరిని వదలాల్సి వస్తుందేమో అనే బెంకయే రహస్యంగా పెరిగేట్టు చేసిందిట. అంతేకాని కృష్ణుడి గురించి కాదుట రహస్యంగా పెరిగింది. అలాగే శ్రీకృష్ణుడు దూత అయ్యాడు, రథసారథి అయ్యాడు అర్జునుడికి. ఇవన్నీ భక్తి వ్యామోహం వల్లే చేసిన ఘనకార్యాలట. ఎవరికి భక్తి? మనకి భగవంతుడి మీద భక్తి కాదు, భగవంతుడికి భక్తుల మీదనే ఉండే ప్రేమ. సరే, మళ్ళీ ఈ పాశ్రంలోకి వద్దాం, ఈ కథలోకి వద్దాం. కృష్ణుడు అంటున్నాడట, వింటున్నానరా, మీ శ్రమ అంతా గమనిస్తూనే ఉన్నాను, మీ అందమైన మాటలు వింటున్నాను. చెప్పండి, మీ వ్రతం ప్రమాణం ఏమిటి? కోరండి, ఏమేమి కావాలో అన్నట్ట. చాలా జాగ్రత్తగా కోరుతుందట మన గోదామ్మ. భూమిని అంతను అదరగొట్ట గొప్ప ధ్వని గల తెల్లటి పాల వంటి నీ పాంచజన్యాన్ని పోలిన అనేక శంఖాలు కావాలి. కానీ పాంచజన్యం ఉన్నది ఒక్కటే కదా, అనేకాలు ఎలా వస్తాయి అంటే గోదామ కోరేది ఆయన రూపమే కావాలని కోరిక. విన్నాడు స్వామి. సరే సరే చెప్పండి, మీ కోరిక చాలా దుర్లభంగానే ఉందే. అన్నీ చెప్పాక చేతక ఇది కుదరదు అని చెప్దాం అనుకున్నట్ట కృష్ణుడు. స్వామి, పెద్ద మధ్య భాగం గల పెద్ద పరై అనే వాయిద్యం కావాలి. అది ఎంత పెద్దది ఉంటే అంత శబ్దం చేస్తుంది కదా, అందుకని. మా పవిత్ర స్నానం కోసం వెడుతున్నాం కదా, దానికి మేళతాళాలు ఉండాలి.
అలాగే మంగళం పాడేవారు కూడా ఉండాలి. గుత్తి దీపం కూడా కావాలి మాకు. నీ ధ్వజం వంటి ధ్వజం కావాలి. ధరించిన అలంకారాలు మంచుపడి చెరగకుండా పైన కప్పుకునేందుకు చాందిని కావాలి. అయితే ఈ 6 వస్తువులు, గోదామ కోరిన 6 వస్తువులు దేనికి చిహ్నమో ఒకసారి చెప్పుకుందాం. లోకాలను ధ్వనించే తెల్లని శంఖమే వేదసారమైన ప్రణవం. దాని అర్థం శరీరంలోని భావదోషాలను పోగొట్టడం అని. అంటే ఈ పాంచజన్యం కోరటం వల్ల మన గోదామ్మ శరీరంలో మన మనస్సులో మాలిన్యాలు అన్నీ తొలగించమని అడుగుతోంది. చాలా పెద్ద పరయ్యే అని అడిగింది కదా, అది త్యాగాన్ని శుద్ధిని ధ్వనించు పదం. గాయకులు భాగవత గోష్ఠికి మంగళం పాడేవారు మరెవరో కాదు, ఆళ్వార్లు. నిత్యమంగళ దీపం ఇంకెవరు? ఆ శ్రీ మహాలక్ష్మీదేవి. జెండా గరుత్మంతుడు. చాందిని ఇంకెవరో కాదు, ఆ నారాయణ వెనుక ఉండే ఎప్పుడు గొడుగు పట్టే ఆదిశేషు. అది స్వార్థం లేని సేవకు చిహ్నం. అన్నీ విని నా సంకల్పం లాంటివి మరి లేవు, అందుచేత ఇవన్నీ వీలు పడవు అన్నాడు శ్రీకృష్ణుడు. స్వామి, లోకాలన్నీ మృంగి వటపత్రంలో పరుండి మళ్ళీ అన్ని లోకాలు ఎలా పుట్టించావు? నీకేమి చేత కదా ఇంత చేసిన వాడికి? నీ కృప ఉంటే అన్నీ అవుతాయి. నువ్వెలా చేస్తావో మాకు తెలీదు, కృపయే మాకు ఆధారం అంతా అని ప్రార్థించి 6 వస్తువులను ఇవ్వాలని అడుగుతున్నట్లు అన్నీ కలిగిన నువ్వే రావాలి. పైకి 6 వస్తువులు కోరుతున్నట్టు కోరుతోంది ఆండాళమ్మ, కానీ దీని ద్వారా నువ్వే రావాలి మాకు, నువ్వే కావాలి మాకు అని అడుగుతుంది గోదామ్మ ఈ పాసురంలో. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.